హైదరాబాద్ లో ఉన్న పొల్యూషన్ కి రాకీ బైగడ్ చూడండి ఎలా ఇప్పుడు మొత్తం దుమ్ము ధూళితోటి. అందుకనే వెంటనే వీడి సర్వీసింగ్ చేద్దాం అని చెప్పి ఈ ప్లేస్ కి వచ్చేసాను. అండి సర్వీసింగ్ అయిపోయాక చాలా రోజుల తర్వాత సారీ చాలా సంవత్సరాల తర్వాత మా ఫ్రెండ్స్ కలడానికి వెళ్తున్నాను. హైదరాబాద్ లో ఉన్న ఫ్రెండ్స్ ని దాదాపు 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ కలడానికి వెళ్తున్నాను వీళ్ళని. ఈ బ్రదర్ అయితే చాలా నీట్ గా వాష్ చేసాడు బండి అయితేనే. అమౌంట్ వచ్చేసి 100 రూపీస్ తీసుకున్నాడు. ఓకే మా సర్వీసింగ్ అయిపోయింది కదా బయలుదేరిపోతున్నాను. ఈ హైదరాబాద్ లో ఉన్న ట్రాఫిక్ కి 10 కిలోమీటర్లు వెళ్ళాలంటే 2-3 గంటల సమయం పట్టేస్తుంది. ఫైనల్ గా నాకు ఎంతో ఇష్టమైన కృష్ణానగర్ అయితే వచ్చేసాను. ఈ యూసఫ్ కూడా కృష్ణానగర్ లో ఉండేవారు అందరూ కూడా సినిమా షూటింగ్ లో పనిచేసేవారే. ఒకప్పుడు నేను కూడా సినిమా షూటింగ్ లో పనిచేసేవాడిని. ఆ విషయాలన్నీ కూడా త్వరలోనే పెద్ద వీడియో చేసి పెడతాను చూడండి. ఫైనల్ గా రూమ్ కి అయితే వచ్చేసాను. మా ఇక్కడ కనిపిస్తున్నాయి కదా 3 బైక్లు కనిపిస్తున్నాయి కదా. ఒక బైక్ మంది 2 బైక్లు మా ఫ్రెండ్స్ ఇద్దరే కూడా. ఇది కొత్త బండి మాకు ఇవ్వనది. రూమ్ కి వెళ్ళి చూడబోదు చాలా ఎక్స్ప్రెస్ చూస్తే చాలా ఆనందంగా అనిపించింది. ఎందుకంటే చాలా సంవత్సరాలు కలిసాం కదా. అలా కొంచెంసేపు కష్టం మాట్లాడుకోను. వీళ్ళకి ధనియాల పొడి తీసుకొచ్చాను. మా అమ్మ చేసిన ధనియాల పొడి అంటే చాలా ఇష్టం వీళ్ళకి. మధ్యాహ్నం భోజనం చేస్తాను అక్కడే. నా ఐఫోన్ తీసుకోను. మా సూర్య గారు చూడండి ఎన్ని వింత వేస్తాలు వేస్తున్నాడు ఫోటోస్ తోటి. వీళ్ళిద్దరు ఏమని చేస్తారు షూటింగ్ లో మీకు డౌట్ అవ్వచ్చు. సూర్య గారు అయితే డైరెక్షన్ ట్రై చేస్తున్నాడు. మా శివన్ అయితే కెమెరా మ్యాన్ గా ట్రై చేస్తున్నాడు. ఫోటో షూట్ అయిపోయాక టీ షాప్ కి వెళ్ళి కాఫీ తాగేసి ముగ్గురు కూడా మళ్ళీ వెనక వస్తాం. వీళ్ళిద్దరి గురించి నేను విషయం చెప్తాం అనుకుంటున్నాము. నన్ను ఒక సక్సెస్ పర్సన్ గా చూడాలనుకున్న వ్యక్తులు వీళ్ళిద్దరు ఎప్పుడు ఉంటారు. వీళ్ళతో ఉండే బాండింగ్ వేరే లెవెల్ మా. ఈ లైఫ్ లో కూడా ఇలాంటి బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు. అయితే కామెంట్ చేయాలి. అలాగే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఫాలో కూడా. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.